సో మీకు డయాబెటీస్ ఉంది కదా, అప్రాక్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందంటారు? 10 ఇయర్స్. సో ఈవిడికి 10 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, కానీ ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఈవిడ నా దగ్గరకు వచ్చింది ఎందుకు అంటే నీ జాయింట్ పెయిన్స్తో వచ్చారు, కానీ ప్రాపర్గా హిస్టరీ అడిగినప్పుడు డయాబెటీస్ ఉంది కానీ చెప్పలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి లోపలికి వచ్చి మేడం మా అమ్మకి డయాబెటీస్ ఉంది, కాకపోతే ఆవిడ చెప్పుకోలేదు, ఇవి కంట్రోల్లో ఉంది కదా అంటే లేనంటే అనుకుంటారు షుగర్ అని అనుకుంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఇది చాలామంది ఎల్డర్లీ పేషెంట్స్లో చాలా కామన్గా నా పేషెంట్స్లో చూస్తూ ఉంటాను. ఒకసారి డయాబెటీస్ వస్తే దానికి కంపల్సరీ లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది వాడాలి, అండ్ దట్ మీన్స్ మీకు షుగర్ లేదా డయాబెటీస్ ఉన్నట్టే. డయాబెటీస్కి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము, షుగర్ కంట్రోల్లో ఉంది అని చెప్పేసి మీ డాక్టర్ దగ్గర దానికి రిలేటెడ్ కాదు కదా అనుకొని షుగర్ లేదు అన్న హిస్టరీ మాత్రం ఫాల్స్గా చెప్పకండి. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్కైనా డయాబెటీస్ ఉంటే దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదేదో పెద్ద భూతద్దంలా చూడకండి. చాలామంది ఏంటంటే ఈవిడికి డయాబెటీస్ ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గు అంటే ఎందుకు? అదేదో పెద్ద మనకి ఏదో రోగంలా కాదు, వస్తుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నా సరే ఈ మధ్యన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ లేదా హెరిడిటరీ వల్ల కూడా రావచ్చు. సో బీ ఎనీ రీజన్, షుగర్ రావడం ఏమీ అంత పెద్ద నేరం కాదు. అది ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు దాని హిస్టరీ అనేది హైడ్ చేయకండి. దానివల్ల మాకు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో తెలుసుకోండి అమ్మా, డయాబెటీస్ అనేది ఏదో పెద్ద భూతద్దం పెట్టి చూడకండి. అండ్ ప్రతి డాక్టర్ మీరు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా ప్రతి డాక్టర్కి చెప్పాలి మీకు షుగర్ ఉంది అని చెప్పేసి.